శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం మీ పేరు మేడం? సహస్ర. మేడం ఇది జగన్ గారు వచ్చేసి పాదయాత్ర చేస్తామని చెప్పేసి ప్రకటించారు. పాదయాత్ర చేస్తే మళ్ళీ పదవిలోకి రావచ్చు అనుకోవచ్చా? ఎట్లా ఎప్పుడు చేస్తాడంట ఆయన పాదయాత్ర? ఎలక్షన్స్ ముందర పాదయాత్ర చేస్తే ఎవడని పట్టించుకుంటాడంట? అదేమన్నా ఒక ఊరా, లేకపోతే ఒక సంద, ఒక గొందె, ఒక ఇల్లా? ఆయన పాదయాత్ర అప్పుడు చేసి ఎలక్షన్ల ముందర చేసి గెలవడానికి ఇప్పటి నుంచి పాదయాత్ర చేయడం మొదలు పెడితే అప్పుడు మోకాళ్ళు అరిగిపోతాయి. పక్కన కూర్చుంటాడు. అప్పుడు కారు యాత్ర చేయాల్సి వచ్చింది. కారు యాత్ర, పాదయాత్ర. ఆయన ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు ఆయా నిన్ను ఎంచుకోవడానికి, నిన్ను ఎన్నుకోవడానికి. నువ్వు పెట్టిన టార్చర్ ప్రజలకు తెలియదా? నువ్వు చూపించిన చుక్కలు ప్రజలు లెక్క పెట్టుకోలేదా? నువ్వు మళ్ళీ ఏ ఆశతోటి, ఏ ఆర్భాటంతో సీఎం అవుదాం అనుకుంటున్నావు? సీఎం అయి నువ్వేం చేసావు ఇంతకు ముందల? ఎక్కడ రేట్లు ఎక్కడికి పెంచేసేసావు? ఏ రాజధాని రైతులను భయపెట్టావు? ఎక్కడ 3 రాజధానులు చేస్తానని బెదిరించావు? ఇప్పుడు మళ్ళీ పదవిలోకి 2029లో నేనే సీఎం అవుతాను, అయితే ఏ ఒక్కడిని కూడా వదలనని ఎక్కడ బెదిరించావు? ఈ బెదిరింపులు, ఈ వ్యాఖ్యలు ఇవన్నీ మరచిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ప్రజలైనా, రైతులైనా, ఎవరైనా కానీ నీకు ఓటేసి ఎలా గెలిపిస్తారనుకున్నావు? నువ్వు ఇచ్చిన 4,000, 3,500 తీసుకొని నీకు వెన్నుపోటు పొడిచారు ప్రజలు, తెలుసా? పింఛన్ అనేది ఒకటి ఇచ్చి, నువ్వు అమ్మ ఒడేంటి ఒకటి పెట్టి, ఇవన్నీ తీసుకొని నీకు వెన్నుపోటు పొడిచారు. నువ్వు ఇచ్చిన స్థలాలకు గ్యారంటీ లేదు. స్థలాలు ఇచ్చావు, పట్టాలు ఇచ్చావు, రిజిస్ట్రేషన్లు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. వాటికి గ్యారంటీ ఎక్కడ? ఆ స్థలాలన్నీ కోర్టులో కొట్టుకుంటున్నాయి. కోర్టులో కొట్టుకుంటున్న స్థలాలలో వీళ్ళు పోయి ఇల్లు వాకిళ్ళు కట్టుకొని, వీళ్ళు అప్పులు చేసుకొని, సప్పులు చేసుకొని, ఇల్లు వాకిళ్ళు కట్టుకొని రోడ్డు మీద పడతానికా నిన్ను మళ్ళీ ఎన్నుకునేది? ఇంకొకటి జగన్ గారు ఏమన్నారంటే, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చేసి నమ్మకాన్ని, విలువని అనేది పోగొట్టుకోలేదు అని చెప్పేసి అన్నారు. నిజమైన అండి? ఆ నమ్మకం, విలువ మీ నాన్న ఉన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక నమ్మకస్తుడు. రాజశేఖర రెడ్డి అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఆయన రెండోసారి కూడా సీఎంగా గెలిచారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి తెలుగుదేశం పార్టీనే ఓడించి రెండోసారి గెలిచి మళ్ళీ రెండోసారి సీఎం కుర్చీలో కూర్చోగలిగాడు అంటే అప్పుడు 2 రాష్ట్రాలు కలిపి రాజైనా, మంత్రి అయినా, ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొడుకుగా నీ దగ్గర ఆ టాలెంట్ లేదు. ఆయన కొడుకుగా నువ్వు ప్రజలకు సేవ చేయలేదు. కుర్చీలో కూర్చోనో, లేదంటే ఏసీ రూముల్లో కూర్చోనో మాట్లాడదాం కాదు. ఇప్పటి నుంచి చెయ్యి ప్రజాయాత్ర. పాదయాత్ర, ఓదార్పు యాత్ర కాదు. ప్రతి వాళ్ళని పట్టుకొని ఎంగిలి ముద్దులు కాదు పెట్టేదే. ఇప్పుడు దూరంగా ఉండి ప్రజాయాత్ర చెయ్యి. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి తిరుగు, గల్లీ తిరుగు, ప్రతి ఒక్కళ్ళ సమస్య కనుక్కో. అప్పుడు నిన్నేమైనా ఎంచుకుంటారేమో. అప్పుడు కూడా గ్యారంటీ లేదు. ఎందుకనంటే గద్దెక్కిన తర్వాత నువ్వు మళ్ళీ మిద్దెనంతా అయ్యావు. నువ్వు నిజంగా తెలుసు ప్రజలకి. నువ్వు గద్దెక్కుతావు, మళ్ళీ మిద్దెన ఒక తనదన్నావు అనుకో, మొత్తం సామ్రాజ్యం మొత్తం కూలిపోద్ది. ప్రజలు కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం కూలిపోద్ది. ఫస్ట్ ఏమై ఆగమైపోయింది అంటే రాజధాని నాశనం అయిపోయింది. రాజధాని అయినటువంటి అమరావతి నాశనం అయిపోయింది. రాష్ట్రం పాడైపోద్ది. రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా ఏ ప్రభుత్వానికి ఓటేసి, ఏ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే రాష్ట్రం బాగుపడిద్దో, రాష్ట్రం పాడైపోయిద్దో ప్రజలకు తెలుసు. థ్యాంక్ యూ అండి.